హలో ఎవర్స్, నేను మీ దిశద్రమే లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజులు అంటే ఒక 10 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి జూన్ మొదటి వారంలో వర్షపాతం అనేది ఉంటుందా లేదా వేసవి కాలం అనేది ఉంటుందా అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రకారం మనకి మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మరి మనకి ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి గుంటూరు, అలాగే పల్నాడు, చిలకలూరుపేట, నిజాంపట్నం పరిసర ప్రాంతాలు మనకి వర్షాలు నమోదవుతున్నాయి. మరి కొద్దిసేపట్లో మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే ఏలూరు, న్యూజివీడు వైపుగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి దివిసీమ మచిలీపట్నం వైపుగా కూడా మనకి వర్షాలు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి. అలాగే ఈరోజు మధ్యాహ్న సమయంలో కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరిగింది. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి మరికొద్ది గంటల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాల తోడుగా మనకి ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనకి రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో మనకి, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే, రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్న, మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి ఈ రోజు కంటే రేపు చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం రేపటి వాతావరణం అయితే కనిపిస్తుంది. జూన్ మొదటి వారం అంటే 1వ తారీఖున మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే జూన్ 2వ తారీఖున మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ 2వ తారీఖు. జూన్ 3 నుంచి మనకి 8వ తారీఖు వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత అనేవి కొన్ని భాగాల్లో, 38 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం మనకి జూన్ 3 నుంచి జూన్ 8 తారీఖుల మధ్యలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి జూన్ 8 నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే జూన్ 9వ తారీఖు కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే జూన్ 10 నుంచి మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి జూన్ మొదటి వారంలో వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జూన్ మొదటి వారంలో మనకి ఎండల తీవ్రత, వేడిగాలు కూడా విపరీతమైన వేడిగాలు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. జూన్ 2వ వారానికి మనకి ఋతుపవనాల ప్రయోగం అనేది పెంచుకుంటుంది. కాబట్టి మనకి జూన్ 2వ వారంలో వర్షాల జోరు అనేది తప్పకుండా 100% అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండగా మనకి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని, ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ కమ్యూనిటీలో ఈరోజు గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు, ప్రజలు గమనించగలరు. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.